మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గోల్డెన్ జూబ్లీ వేడుకల వేళ గట్కేసర్ యువత క్రికెట్ బ్యాట్లు పట్టారు. మర్పల్లి కూడా ప్రీమియర్ లీగ్ సీజన్ 6తో మైదానమంతా క్రీడాస్ఫూర్తితో నిండిపోయింది. పన్నాల కొండలరెడ్డి నేతృత్వంలో ఈ టోర్నీ గ్రాండ్గా మొదలైంది. ఎమ్మెల్యే మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మర్పల్లిగూడలో ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ను బీఆర్ఎస్ నాయకులు ప్రారంభించారు. మార్చి 18 నుంచి 22 వరకు సాగే ఈ పోటీల్లో గెలుపొందిన జట్లకు భారీ నగదు బహుమతులను ప్రకటించారు. యువతలో క్రీడాస్ఫూర్తిని నింపడమే కాకుండా తమ నాయకుడి వేడుకను ఇలా వినూత్నంగా జరుపుకోవడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మండల స్థాయి నేతలు, నిర్వాహకుల పర్యవేక్షణలో సాగుతున్న ఈ టోర్నీలో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి. టైం పాస్ చేసుకుంటూ ఆడాలి. సీరియస్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. హైదరాబాద్ డివిజన్ మర్పల్లిగూడలో ఈ రోజు సీజన్ 6 క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో 8 టీంలు మొత్తం పోటీ పడుతున్నాయి. 8 టీంలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. వితిన్ ఒక 1 వీక్ లో మొత్తం ఫైనల్ కూడా అయిపోతుంది. దీనికి కొండలరెడ్డి ఆధ్వర్యంలో, పన్నాల కొండలరెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్న యువతను ప్రోత్సహిస్తుండు. అదేవిధంగా మరింతగా ప్రోత్సహించి ఇదే కాకుండా ఇంకా మిగతా ఏమైనా ఇండోర్ గేమ్స్ కూడా ప్రోత్సహించి మన రీసెంట్ గా అంక్షాపూర్లో కూడా వాలీబాల్ టోర్నమెంట్ కూడా కంప్లీట్ చేసిండు అన్న. కానీ చెప్పలేకపోయినా నేనే చెప్తున్నా అన్న తరఫున కూడా. సో అదేవిధంగా నెక్స్ట్ ఈ టోర్నమెంట్ లో కూడా అన్న స్పాన్సర్షిప్ చేస్తుంది కాబట్టి యువత అందరు పైకి వచ్చి మంచిగా అందరు ఆటలు ఆడుకొని ఎటువంటి కొట్లాటలకు కానీ ఎటువంటి లేకుండా ఎంపర్ని కూడా మంచిగా పెడుతున్నాం కాబట్టి మీరు అందరూ ఆటను ఆస్వాదిస్తూ మీ ఆటని ప్రోత్సహించుకొని అన్న మీకు ఇదే కాకుండా ఎల్లవేళ ఎటువంటి సేవా కార్యక్రమంలో ముందుంటాడని అన్న మనందరికీ హామీ ఇవ్వడం జరిగింది. దీని తరఫున మా పార్టీ తరఫున కూడా అన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్, జై మల్లన్న. ఎంపీఎల్ మర్పల్లిగూడ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేయడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరము నార్మల్ ఇది రబ్బర్ బాల్ తో స్టార్ట్ అయిన ఈ టోర్నమెంట్ ఈ రోజు మేము లాస్ట్ ఇయర్ నుండి గ్రేస్ బాల్ తో ఆడుతున్నాము. 6 ఇయర్స్ నుండి ప్రతి ఇయర్ 6 టీమ్స్ అండ్ 8 టీమ్స్ తో 140 నుండి 150 మంది ప్లేయర్స్ ప్రతి సంవత్సరము ఆడుతూ గ్రామంలో ఉన్న యువతను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మా ఆర్గనైజింగ్ టీం తరఫున థ్యాంక్ యూ. అదేవిధంగా మా గ్రామంలో ఉన్న పొలిటీషియన్స్ కానీ, గ్రామ పెద్దలు కానీ, అదేవిధంగా మన లాస్ట్ ఇయర్ కూడా భద్రారెడ్డి అన్న గారు 50,000 ప్రోత్సాహం, మరి ఈ సంవత్సరం కొండలరెడ్డి అన్న గారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి కావాల్సిన అక్షరాల 2 లక్షలు డొనేట్ చేసి మా ఎంపీఎల్ సీజన్ 6 ని విజయవంతం కావడానికి ఎంతో కృషి చేస్తున్నందుకు కొండలరెడ్డి అన్న గారికి ధన్యవాదాలుగా మరియు మా ఆర్గనైజింగ్ టీం తరఫున కృతజ్ఞతగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ఎంకరేజ్మెంట్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. గ్రామంలో ఉన్న పెద్దలు చిన్నలందరికీ ఈ యొక్క ఉత్సాహాన్ని ముందుకు తీసుకెళ్తామని కోరుతున్నాము. అదేవిధంగా ఈ సీజన్ ఎంపీఎల్ 6 4 డేస్ జరుగుతుంది. ఈ రోజు ప్రారంభమై 22 రోజు ఎండ్ అవుతుంది. ఫైనల్ రోజు అన్నగారు చెప్పినట్టు చామకూర మల్లారెడ్డి గారు మరి వాళ్ళ తనయుడు భద్రారెడ్డి గారు కూడా చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. కాబట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న కొండలరెడ్డి అన్న గారికి మరియు మల్లారెడ్డి గారికి థ్యాంక్ యూ. ఇదే విధంగా ఇలా ఎంపీఎల్ 6 తో పాటు ప్రతి సంవత్సరం ఇలానే చేయాలని మా విలేజ్ లో ఉన్న ప్లేయర్స్ కి, పెద్ద మనుషులకి,
మరియు మా లక్ష్మీ కాక కానీ సాయి శ్రీకాంత్ ఆనంద్ ప్రతి సంవత్సరం మాకు ఎంతో విధంగా సహాయపడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఇయర్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ప్లేయర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఆర్గనైజింగ్ టీమ్. ఈరోజు ఎంపీఎల్ సీజన్ 6 ప్రారంభోత్సవం సందర్భంగా మరి మరిపెల్లిగూడ గ్రామం ఎంపీఎల్ అంటే దాదాపు 2020 సంవత్సరం నుండి గత 6 సంవత్సరాల నుండి సంవత్సరము మరి పెద్ద ఎత్తున ఈ ఎంపీఎల్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకుంటున్నారు. గ్రామంలో ఉన్న యువకులందరూ కలిపి ఒక పండుగ వాతావరణంలో దాదాపుగా 150 మంది యువకులందరూ కలిసి మొత్తం క్రికెట్ టోర్నమెంట్ ప్రతి సంవత్సరం పెట్టుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఈ రోజు ఎంపీఎల్ 6 ని రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మాజీ చైర్మన్ భిక్షపతి గౌడ్ గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ గారికి, అలాగే మాజీ ఎంపీటీసీ మంకం రవి గారికి, మరియు అల్లం శంకర్ గారికి, వేణుగోపాల్ గారికి, వెంటన గారికి, అలాగే ఆనంద్ గారికి, మన స్థానిక మరిపెల్లిగూడ గ్రామ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ గారికి, అలాగే ఆనంద్ గారికి, మరియు ఇక్కడున్న రాజశేఖర్ గారికి, ఇక్కడున్న అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు యువత అంతా మరి అంటే యువతకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో మేము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారి వివాహ వార్షికోత్సవం 50వ వివాహ వార్షికోత్సవం జరుగుతున్నది. అందులో మా నాయకుని వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరి మేము కూడా అదే పేరుతో ఈ టోర్నమెంట్ జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే ఇక్కడ రావడం జరిగింది. అందరికీ మరి ఈ 5 రోజులు ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ టీం సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.